అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏం మాట్లాడారనే దానికి వస్తే ఆయన ఒక 5 పాయింట్స్ని చాలా కీలకంగా ప్రస్తావించారండి. పవన్ కళ్యాణ్తో కంపేర్ చేసినప్పుడు నారా లోకేష్ పొలిటికల్గా ఎక్కువ కాదట, ఏజ్ రీత్యా కూడా ఎక్కువ కాదట, అనుభవం రీత్యా కూడా ఎక్కువ కాదట, పాపులారిటీ రీత్యా కూడా ఎక్కువ కాదట, ఇక కూటమిలో ఉండేటువంటి ప్రోటోకాల్ రీత్యా కూడా పవన్ కళ్యాణ్ కంటే నారా లోకేష్ ఎక్కువ కాదట. కాబట్టి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కంటే తక్కువ అని చూపించే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా అప్రస్తుతం అనిపించింది. ఎందుకంటే నారా లోకేష్ గారు అది పార్టీకి సంబంధించినటువంటి పదవికి సంబంధించి ఈ రకమైనటువంటి కంపారిజన్ చేయడం ఖచ్చితంగా అసహ్యకరంగా అనిపించింది. అదే ఆ కంపారిజన్ చేసింది ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఒక మేధావి. ఆయన పట్ల అందరికీ కన్సర్న్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ ఉంటుంది, చాలా నాలెడ్జ్డ్ పర్సన్ ఆయన. కానీ ఈ స్థాయిలో ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్స్లో కూర్చుని, ఆ పొలిటికల్ ఛానల్స్లో కూర్చుని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కూడా సమంజసం అనేది ఆయన ఆలోచించుకోవాలి. సరే, వాళ్ళ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి నడిపిన అప్రజాస్వామిక ప్రభుత్వంలో ప్రజల పక్షాన బలంగా నిలబడినటువంటి నాయకుడు, ప్రజల గొంతుకగా నిలబడినటువంటి నాయకుడు, యువగలం పాదయాత్ర పేరుతో ప్రజాగళంగా నిలిచినటువంటి నాయకుడు. మరి అటువంటి నాయకుడిని ఈ విధంగా తక్కువ చేయొచ్చా? ఈ విధంగా తక్కువ చేసి చూపించచ్చా? అసలు నిజంగా ఎన్ని అంశాలని మనం కంపేర్ చేసుకున్నట్లయితే నారా లోకేష్ ఎక్కడైనా తక్కువగా కనిపిస్తారా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్ అనేది పక్కన పెట్టండి. ఇండివిజువల్గా ఒక్కో పర్స్పెక్టివ్లో చూస్తే నారా లోకేష్ గారి యొక్క యూనిక్నెస్ ఏంటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ పొలిటికల్గా నారా లోకేష్ చాలా తక్కువ అని చెప్పే ప్రయత్నాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ చేశారు కదా. గడిచిన 6 ఏళ్ల కాలంలో నారా లోకేష్ పొలిటికల్గా ఎమర్జ్ అయినటువంటి తీరు చూసిన తర్వాత, ఆయన పొలిటికల్గా ఏ విధంగా మారుతూ వచ్చారనేటువంటి అంశాలు చూసిన తర్వాత, పొలిటికల్గా ఎదగడం వేరు, పొలిటికల్ లీడర్గా ఎదగడం వేరు. రాజకీయంగా చాలామంది ఒక పీక్స్కి వెళ్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. కానీ రాజకీయ నాయకుడిగా ఎదగడం అనేది కత్తి మీద సాము లాంటి అంశం. ఆ విషయంలో నారా లోకేష్ ఖచ్చితంగా సక్సెసివ్గా ముందుకు వెళ్తున్నారు అనిపించింది. ఇక అనుభవం అనే పర్స్పెక్టివ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చాలా అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా, పరిపక్వతతో కూడిన రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారితో సమన్వయం చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేసినటువంటి విషయం. మరి అదే సమయంలో మనం ఇంకొక కార్నర్ చూసినట్లయితే, తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి కూడా అనేక అంబిషన్స్ ఉన్నాయి, అనేక ఆస్పిరేషన్స్ ఉన్నాయి నాయకుడి మీద. అటువంటి నారా లోకేష్ కూడా అదే స్థాయిలో జనసేన పార్టీతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళారు కదా. ఎన్నికల ముందు నుంచి చూస్తే, ఇవాళ ఎన్నికలు పూర్తయిన తర్వాత, ఏడాది ప్రభుత్వ పరిపాలన పూర్తయిన తర్వాత పరిస్థితులను మనం చూసినా కూడా నారా లోకేష్ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారిని గౌరవించడంలో కానీ, జనసేన పార్టీతో మిత్రధర్మాన్ని గౌరవించడంలో కానీ, జనసేన పార్టీ క్యాడర్ని, నాయకుల్ని గౌరవించడంలో కానీ ఏమైనా కాస్తైనా లోటు చేశారా, పొరపాటు చేశారా? అంత సమన్వయంతో ఆయన కూడా వెళ్తున్నారు కదా. మరి నారా లోకేష్ 40 సంవత్సరాల పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అంత అనుభవం ఉన్నటువంటి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 40 సంవత్సరాల యువకుడు ఇంత పరిపక్వతతో వ్యవహరిస్తూ ఉండడం అనేది రాజకీయంగా ఆయనకున్న అనుభవానికి అద్దం పట్టే అంశం కాదా అని ఖచ్చితంగా నాగేశ్వర్ లాంటి వాళ్ళు అయితే విశ్లేషణ చేసుకోవాలి. ఇక్కడ అనుభవం అనే కార్నర్లో మనం ఇంకొక ఆస్పెక్ట్ కూడా చూడొచ్చు. నిజంగా నారా లోకేష్ అనుభవం ఏ స్థాయిలో ఉందంటే, పెద్దలతో ఎంత గౌరవంగా ఉంటారో చిన్నవాళ్లతో కూడా అంతే మర్యాదగా అన్న అని సంబోధించే స్థాయిలో ఆయన నడుచుకుంటూ ఉంటారు. ఇక ఆయన సమాన వయస్కులైనటువంటి నాయకులతో చూసినట్లయితే అత్యంత స్నేహపూర్వకమైన వాతావరణంలో ఆయన కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక పార్టీని ఒక కుటుంబ సభ్యుడిగా లీడ్ చేస్తున్నారు. సంప్రదాయంగా రాజకీయ పార్టీలు నడుచుకునే ధోరణితో కాకుండా, నేను నాయకుడిని, నా కింద మీరు అందా ఉండాలి, నా కాళ్ళ దగ్గర మీరు ఉండాలనేటువంటి ధోరణి, మైండ్ సెట్తో కాకుండా నారా లోకేష్ ప్రతి ఒక్కరికి కూడా యాక్సెసిబుల్గా ఉంటూ, ప్రతి ఒక్కరితో కూడా మమేకమవుతూ నడిపిస్తున్నటువంటి తీరు, ఆ పార్టీని ఒక కుటుంబంగా మార్చుకుంటున్నటువంటి తీరు ఖచ్చితంగా నారా లోకేష్ అనుభవానికి అద్దం పట్టేదే కదా. ఇలాంటి అంశాలన్నీ కూడా ఎందుకు మిస్ అయ్యారా అనిపిస్తుంది. ఇక పాపులారిటీ అనే ఒక పదాన్ని కూడా వాడారు, ఇందాక మనం ప్రస్తావించి ఆపాం. అసలు పాపులారిటీ అంటే ఏంటి? రోడ్డు మీదకి వెళ్తే వేల మంది తరలి రావడం పాపులారిటీ అనుకోవాలా? అది పాపులారిటీ కాదు రాజకీయాల్లో. ఖచ్చితంగా రాజకీయాల్లో పాపులారిటీ అంటే 1000 మంది సమస్య చెప్పుకోవడానికి మన గుమ్మం దగ్గరికి వస్తే ఆ 1000 మంది సమస్యను సంయమనంతో విని వారి సమస్యలను పరిష్కరించగలగడం పాపులారిటీ. అటువంటి పాపులారిటీ, ఆ పాపులారిటీ గెయిన్ అనేది ఏ రోజుకి కూడా తరిగిపోదు, కృంగిపోదు. ఖచ్చితంగా పాపులారిటీ అంటే వాళ్ళ రోడ్డు మీదకి వెళ్తే మన చరిష్మా చూసి వచ్చేవాళ్ళు 1000 మంది కావచ్చు, 10,000 మంది కావచ్చు, 10 లక్షల మంది కావచ్చు. ఒకరోజు మన పట్ల అసంతృప్తి, అసహనం అనేది క్రియేట్ అయితే వారంతా చేజారిపోతారు. కానీ ఈ రకంగా ఎవరిదైతే సమస్యలు వింటూ, వారి సమస్యల్లో మమేకమవుతూ, వారి సమస్యల పరిష్కారం దిశగా నడిచే నాయకుడు ఉంటాడో, ఆ నాయకుడు గెయిన్ అయ్యేటువంటి పాపులారిటీ ఏదైతే ఉంటుందో అది అప్పటికీ తరిగిపోదనే లాజిక్ కూడా ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ మిస్ అయ్యారనే అభిప్రాయం అయితే చాలా బలంగా ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తోంది. ఇక పవర్ ఉంది కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది ఖచ్చితంగా.
కానీ నారా లోకేష్ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రోటోకాల్ రీత్యా చూసినా చాలా తక్కువ అని చెప్పే ప్రయత్నాన్ని కూడా ఆయన చేశారు. కానీ పవర్తో పాటు పోయే ప్రోటోకాల్ గొప్పదా, లేక ప్రజలతో మమేకమైపోతూ ఇవాళ పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి అంశాలు పక్కన పెట్టండి, నారా లోకేష్ గారి దగ్గర తమ సమస్యను చెప్పుకోవడానికి, తమ కష్టాన్ని చెప్పుకోవడానికి, తమ ఇబ్బంది పరిష్కారాన్ని కోరుతూ వచ్చేవారిని ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఆయన సోషల్ మీడియా పేజెస్ని ఒకసారి చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ క్యాడర్ కూడా ఇవాళ నారా లోకేష్ గారి సాయం కోరుతూ, నారా లోకేష్ గారి అండ కోరుతూ వస్తున్నటువంటి సందర్భాలు అనేకం చూడగలుగుతున్నాం. ఇవాళ ప్రోటోకాల్ అంటే ఏంటి? ప్రభుత్వంలో ఉన్న ప్రోటోకాల్ రీత్యా తక్కువే అవ్వచ్చు, కానీ మిగిలిన పార్టీల్లో ఉండేటువంటి కార్యకర్తల స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో తమ పార్టీ ప్రోటోకాల్స్ని కూడా బ్రేక్ చేసి నారా లోకేష్ దగ్గరికి వెళ్తే తమకు అండ దొరుకుతుంది అనే భరోసాను క్రియేట్ చేయగలిగాడు కదా. మరి ఆ ప్రోటోకాల్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయగలుగుతారనే విషయాన్ని కూడా మేధావులైన ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే నారా లోకేష్ గారు అందరికంటే తక్కువ, నారా లోకేష్ గారు రాజకీయాలకు ఏమాత్రం పనిచేయరు, అసలు నారా లోకేష్ గారు ఒక అసమర్థుడైన నాయకుడు అని చెప్పడానికి, ప్రజలతో నమ్మించడానికి చేసినటువంటి ప్రయత్నాలు మరే నాయకుడి విషయంలో కూడా ఎవరు చేయలేదేమో. కానీ నారా లోకేష్ గారు అవన్నీ తట్టుకున్నారు. అటువంటి ప్రాపగండా, అటువంటి నెరటివ్ వైపు చాలా బలంగా వాళ్ళు బిల్డ్ చేస్తుంటే రియాలిటీలో మాత్రం నారా లోకేష్ ఒక రియల్ వారియర్గా, పొలిటికల్ వారియర్గా ఎమర్జ్ అవుతూ తనను తాను ఒక అద్భుతమైన నాయకుడిగా డే బై డే మలుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ కూడా ఆయన ప్రాసెస్ ఆగిపోలేదు. ఆయన అప్పటికప్పుడు తనను తాను మౌల్డ్ చేసుకునే దశగా ముందుకు వెళ్తున్నారు. అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా నారా లోకేష్ ఇవాళ ప్రజలకు మంచి చేయాలి అనే భావనతో ముందుకు వెళ్తుంటే ఈ విధంగా పొలిటికల్ కంపారిజన్స్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, లేదా జనసేనకి టీడీపీకి మధ్య గ్యాప్ని తీసుకురావాలనే కొంతమంది మేధావులు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి.